నాకు పిలుపొచ్చింది. స్వామి దర్శనం చేయాలి అన్న తపన మొదలైంది. తిరుపతి రైల్వే స్టేషన్ దిగిన క్షణం హృదయం ఆనందంతో నిండిపోయింది. ఇది నిజంగా నా జీవితంలో ఎప్పటికీ గుర్తు. భూదేవి కాంప్లెక్స్ దగ్గర లైన్లో నిలబడి స్వామి దర్శనం కోసం టోకెన్ తీసుకున్నాను. అలిపిరి మెట్లు దగ్గర కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి కళ్లను మూసుకుని స్వామిని స్మరించాను. ప్రతి మెట్టు ఎక్కేటప్పుడు గోవింద గోవింద అని జపిస్తూ ముందుకు సాగాను. ప్రతి మెట్టు గోవింద గోవింద. మూర్లిరాయ్ 500 మెట్లు, 4 గంటలు. శరీరం అలసిపోయినా మనసు మాత్రం భక్తితో నిండిపోయింది. చివరి మెట్టెక్కిన క్షణం పడిన కష్టమంతా ఒకేసారి ఆనందంగా మారిపోయింది. చివరి మెట్టు ఆనందం కన్నీళ్లుగా మారింది. ఫ్రెష్ అయ్యి ఎరుపు సారీ, గాజులు, జుంకాలు వేసుకుని స్వామి దర్శనానికి సిద్ధమయ్యాను. సాంప్రదాయ వేషధారణలో మొదటి గడప దాటుతూ గోవింద గోవింద అని పలికాను. రెండో గడప భక్తి మరింత పెరిగింది. బంగారు వాకిలి దాటేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంది. బంగారు వాకిలి గుండె వేగంగా కొట్టుకుంది. స్వామి ముందుకు వచ్చాను. ఆ 5 సెకన్లు నా జీవితంలో అత్యంత పవిత్రమైన క్షణాలు. ఇంత దూరం వచ్చినా సరే ఆ ఒక్క దర్శనం కోసం మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించింది. ఈ దర్శనం కోసం ఎంత దూరమైనా రావాలి. విమాన వెంకటేశ్వర స్వామిని చూసి మళ్ళీ నమస్కరించాను. ఈ దర్శనం కోసం ఎంత దూరమైనా రావాలి. ప్రసాదం తీసుకున్నాను. తిరుమల లడ్డు ఎంత మధురంగా ఉందో. ఈ యాత్ర కష్టం కాదు, ఇది భక్తి, ఇది అనుభూతి, ఇది స్వామి కృప.